హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి. ఈరోజు వచ్చి ఒక బ్లాగింగ్ అయ్యమాట. అదేంటంటే మన ఇంట్లో స్కూల్ పిల్లలు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ షూ అయితే వైట్ షూ అయితే ఉంటుంది కదా, అది మన ఇంట్లో ఉండే వాటితో ఎలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఆ వైట్ షూ అనేది నీట్గా క్లీన్గా ఎలా చేయాలి ఏంటి అన్నది మనం వీడియోలో అయితే చెప్దాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే ఎండ్ వరకు చూసి వీడియోస్ని లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనకి మీ ఇంట్లో ఎలాంటి టూత్ పేస్ట్ అయినా పర్వాలేదు, టూత్ పేస్ట్ అలాగే నిమ్మకాయ, అలాగే మీకు సాల్ట్ అన్నమాట, బేకింగ్ సాల్ట్ అన్నమాట, అలాగే గిన్నె, ఒక పాత బ్రష్ అయితే కావాలి. ఇవేనండి మన షూ అనేది మనం క్లీన్ చేయడానికి. కొంచెం వాటర్ కూడా, అలాగే షూ అనేది ఇవే అన్నమాట. సో ఒక క్లాత్ అయితే తీసుకోండి. సో ముందుగా అయితే మనం ఏం చేయాలంటే బేకింగ్ సోడాని మనం ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. బేకింగ్ సోడాతో పాటు అలాగే మన దగ్గర ఉన్న ఎలాంటి టూత్ పేస్ట్ అయినా పర్వాలేదండి, కోల్గేట్, పెప్సోడెంట్ ఎలాంటివి అయినా పర్వాలేదు, అది కొంచెం వేసుకోవాలి. సో అది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మ చెక్క ఉంది కదా, నిమ్మ చెక్క కూడా వేసుకోవాలి. నిమ్మ చెక్క ఎందుకు వేస్తున్నామంటే మామూలుగా మనకి షూ అనేది కాస్త వాసన అయితే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా మనకి నార్మల్గా షూ సాక్సెస్ కానీ షూ కానీ చాలా వరకు స్మెల్ వస్తుంది. కానీ అలా స్మెల్ అనేది రాకుండా ఉండడానికే కొంచెం నేను లెమన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మూడింటిని అయితే బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. మనం మిక్స్ అనేది బాగా చేసేసుకోవడం వల్ల మనం షూకి అప్లై చేసినప్పుడు చాలా తక్కువ టైంలో మనం ఆ షూ అనేది ఎక్కువ శుభ్రంగా అయితే చేసుకోవచ్చు. షూకి కూడా బాగా అంటుతుంది అన్నమాట. సో బాగా అయితే మనం మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి. మన ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోయాయి కాబట్టి ఫ్రెండ్స్, మనమైతే ఈజీగా టైం ఉన్నప్పుడు అయితే పిల్లల షూ అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మిక్సింగ్ అయితే అయిపోయింది, మనకి రెడీ అయిపోయింది క్రీమ్ అనేది. షూ చూస్తున్నారు కదా మా పాపది, నేను చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు, పైగా తను కూడా యూజ్ చేయలేదు అనమాట. సో మనం బ్రష్ అయితే తీసుకొని మనకి బ్లాక్నెస్ ఎక్కడుందో మొత్తం షూ అయితే మొత్తం అయితే స్లోగా అయితే రాసుకుంటూ ఉండండి. మనకి మొత్తం రాసేసుకొని అప్లై చేసిన తర్వాత మీరు ఎక్కువ బలాన్ని అయితే యూజ్ చేసి బ్రష్తో అయితే బాగా రుద్దారంటే మనకి చాలా తెల్లగా అయితే వస్తాయి. మనం షూ కొన్న ఎలా ఉన్నప్పుడు ఉన్నాయో అలాగా తెల్లగా అయితే బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే నేను అప్లై చేస్తూ కొంచెం కొంచెంగా అయితే రుద్దుతున్నాను. తర్వాత మనం ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే అప్లై అయితే చేద్దాం ఇలాగా. మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి మంచి టిప్స్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా అడగండి మీరు కామెంట్ రూపంలో, నేనైతే మీకు రిప్లై అనేది ఇస్తాను. ఖచ్చితంగా బెస్ట్గా అయితే ఇస్తాను. ఎందుకంటే వీడియోస్ని లెంత్గా ఉన్నాయని స్కిప్ అయితే చేయమాకండి. ఎందుకంటే ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా చెప్పినప్పుడైతే మిస్ అయిపోతారు. సో ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని క్లారిటీగా చెప్పడం అనేది నాకు చాలా అలవాటండి. అది ఎక్కువ టైం అయినా పట్టినా పర్వాలేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది అవతల వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలనుకుంటున్నాను. షార్ట్గా అయితే చెప్పేస్తే అంత అర్థం అవ్వదండి చాలా మందికి. కొంచెం బ్రీఫ్గా చెప్తే అర్థమైంది. షార్ట్గా చెప్పే వాళ్ళకంటే బ్రీఫ్గా చెప్పడమే చాలా ఇష్టం నాకు. సో మన అప్లై అయితే అయిపోయింది కదా. సో నేను ఇప్పుడైతే బాగా నా బలాన్నంతా యూజ్ చేసి అయితే రఫ్ చేస్తున్నాను. మనకి షూ పక్కన మామూలుగా సైడ్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అక్కడ కాస్త ఎక్కువ అయితే పూయండి. పూసి బాగా అయితే రఫ్ చేయండి. చెప్పాను కదా చాలా రోజులు అయిపోయింది షూ అనేది క్లీన్ చేయక, చాలా మురికి పట్టేసేసింది. అసలు నేను పట్టించుకోలేదు, ఇంత మురికి పట్టేసింది. అసలు నార్మల్గా అయితే నేను 2 వారాలకి మా పాప వాళ్ళకి ఎక్కువ శనివారం అయితే వైట్ డ్రెస్ వైట్ షూ అనమాట. సో అలా 2 వారాలకి ఒక్కొక్కసారి ఒక వీక్లో ఒక్క వారమే కాబట్టి 2 వారాలకి ఒకసారి అయితే వేసుకెళ్తుంది షూ యూనిఫామ్.
తర్వాత నేను మూడో వారంలో అయితే మధ్యలో 2 వీక్స్ అయిపోతాయి కదా! సండే రోజు ఎప్పుడో ఒకట క్లీన్ అయితే చేసేసి ఉంచేస్తాను. సో, ఇప్పుడైతే నాకసలు టైం కుదరలేదు. మాకు ఇలాగా ఫ్లడ్ రావడం, చాలా వరకు నాకు హెల్త్ అనేది కూడా బాగోలేదు. సో, అందుకని నేను చాలా వరకు దాని గురించయితే పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు టైం అయితే దొరికింది కాబట్టి, సో, నేను క్లీన్ చేసే ప్రాసెస్‌ని మీకు డీటెయిల్‌గా చూపించాలి. సో, ఇవి ఇలా క్లీన్ చేయడం వల్ల చాలామందయితే చాలా ప్రొడక్ట్స్ అయితే కొంటూ ఉంటారు. సో, మన ఇంట్లో దొరికే వాటితో చాలా సింపుల్‌గా కొంచెం టైం ఉన్నప్పుడు కేటాయించడం వల్ల మనం చాలా వరకైతే క్లీన్ చేసుకోవచ్చు. మనీ అనేది కూడా సేవ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ మీకు ఎంత కావాలో అంతైతే యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఉంటుంది కాబట్టి, మళ్ళీ ఇంకోసారయితే కలుపుకోండి. ఏ ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి. సో, నేను ఫస్ట్ కొంచెం సరిపోతుందని చెప్పేసి అట్లా వేశాను. సో, మళ్ళీ సరిపోలేదని మళ్ళీ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ అనమాట. సో, మీరిదంతా యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా! మనకు షూ సైడ్ ఉంటుంది కదా! కొంచెం అది గట్టిగా ఉంటుంది. కొంచెం అప్లై చేసేటప్పుడు కొంచెం వాటర్‌గా ఉంటేనే బావుంటుంది. వాటర్‌గా అనేది మళ్ళీ ఎక్కువ కాదండి. కొంచెం నార్మల్‌గా కొంచెం వీడియోలో చూపిస్తున్నాను కదా! అదే విషయం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. సో, దానికి కొంచెం మనం బాగా అప్లై చేయడం వల్ల ఏంటంటే, కొంచెం అది కొంసేపు నాని కొంచెం కనిపిస్తుందో లేదా అని చెప్పి మళ్ళీ వెనక్కైతే జరిగాను. సో, ఆ పక్కన మనం షూకి నట్స్ అయితే ఉంటాయి కదా! ఇలా మనం పెట్టుకునే పిన్స్ అవి కూడా బాగా అయితే క్లీన్ చేయండి. అలాగే మనకి లోపల కూడా బాగా వస్తూ ఉంటుంది. అంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకూడదు కదా! మనం యూజ్ చేసేటప్పుడు. సో, లోపల కూడా అప్లై చేసుకోండి. స్మెల్ అనేది ఏమీ రాదు. చాలా బావుంటుంది. స్మెల్ కూడా రాదు. చాలా వరకు మనకి ఇప్పుడు ఇట్లా క్లీన్ చేయడం వల్ల మనం మినిమమ్ 2 వారాల వరకు అయితే క్లీన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో, లోపల కూడా అయితే క్లీన్ చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, తీసేసి నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండండి. సో, ఇదే విధంగా చెప్తున్నాననమాట. మీరు షూలో చాలామంది ఏంటంటే షూని పక్కన పడేస్తారు. మరి కొంచెం జాగ్రత్త వహించండి. ఏంటంటే ఈ మధ్యన చాలా వరకు షూలో తేళ్ళు, పాములు ఇవన్నీ వస్తున్నాయండి. కాబట్టి షూ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి. అలాగే ఇప్పుడు కొంచెం క్లాత్ అనేది తీసుకొని కొన్ని ఏంటంటే మనం వాటర్‌లో అయితే యూజ్ చేసినా కొంచెం ఎక్కువ రోజులైతే వస్తాయి. కొన్ని షూ ఏంటంటే యూజ్ చేయడం వల్ల అవి చాలా రోజులైతే రావు. ఈ షూ అయితే వాటర్‌తో అయితే యూజ్ చేయొచ్చు. సో, నేను ఒకసారి అయితే మీకు మొత్తం అప్లై చేసేసి, రుద్దేసి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు ఒకసారి గుడ్డతో అయితే క్లీన్ చేసి మీకైతే చూపిస్తున్నాననమాట. సో, దీని తర్వాత మనం గుడ్డతో క్లీన్ చేస్తే మీకు ముందుకి, ఇప్పటికి ఎట్లాంటి డిఫరెంట్ ఉన్నదనేది మీకు తెలుస్తుంది. అంటే మనం క్లీనింగ్‌కి ముందు షూ అనేది ఎలా ఉంది, క్లీనింగ్ తర్వాత అప్లై చేసి రుద్దిన తర్వాత ఎలా ఉందన్నది మీకు తెలుస్తుందనమాట. చూస్తున్నారు కదా! చాలా తెల్లగా ఉన్నాయండి. మనం కొత్త షూ ఎలా కొంటామో అదే విధంగా ఉంది. చూడ్డానికైతే చాలా బావుంది. నేను మట్టి కూడా ఏమన్నా ఉందని చెప్పేసి క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం అయితే పెట్టేసాము. చూడండి ఈ షూ అయితే ఎలా ఉందో మనం క్లీన్ చేసిన తర్వాత, అప్లై చేసింది ఎలా ఉందో, అంతకుముందు ఎలా ఉందో. సో, మళ్ళీ దీన్ని కూడా అయితే మనం కొంచెం బాగా ప్రెస్ చేసి రుద్దామంటే వాటర్‌లో కొంచెం వేసేసి, ఇంకా నార్మల్‌గా ఇట్లా మీరు అంటే నార్మల్‌గా మీరు క్లీనింగ్ అంటే వాటర్‌తో క్లీన్ చేయని షూ ఉంటది కదా! దాన్ని ఇట్లా అప్లై చేసి మీరు ఒక క్లాత్ అనేది తీసుకొని కొంచెం బాగా ప్రెస్ చేసి రుద్దేసేస్తే నీట్‌గా అయితే ఇట్లా క్లీన్‌గా వైట్ కొత్తగానే కనిపిస్తాయి. పర్వాలేదండి వాటర్‌లో మేము కడిగినా మా షూ అనేది పాడైపోదనుకుంటే మీరు క్లీన్ చేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా మనకి కొత్త షూ అనేది చాలా బావుంటుంది. చూసేదానికి కూడా పిల్లలు కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ అవ్వరు. మురికిగా ఉన్నాయి షూ అని కొంతమంది పిల్లలు ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. షూ చూడు చాలా బాలేదు అలా ఆ విధంగా కూడా అంటూ ఉంటారు. కాబట్టి నేనైతే ఇట్లా క్లీనింగ్ అయితే చేస్తానండి. సో, చెప్పాను కదా! మీకు కామెంట్‌లో ఎలాంటివి హౌస్ టిప్స్ అన్నా, లేకపోతే కుకింగ్ టిప్స్ అయినా ఏవైనా సరే మీరు కావాలంటే అడగండి. నాకు ఖచ్చితంగా తెలిస్తే వీడియో లాంగ్ అయినా, షార్ట్ అయినా ఖచ్చితంగా అయితే చేసి పెడతానండి. సో, ఫైనల్‌గా మన 2 షూ అయితే ఈ విధంగా అయిపోయిందండి. ఇది ఒకటేంటంటే తుడుచుకునేదనమాట. తుడుచుకొని ఇలా పెట్టుకోండి. ఇవి క్లీన్ చేయొచ్చు కాబట్టి, ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఇవి క్లీన్ చేసుకోవచ్చని చెప్పాను కదండీ! ఇప్పుడేంటంటే సైడ్ కొంచెం ఉంటాయని చెప్పాను కదా! ఆ మిగిలిపోయిన దాన్ని ఇట్లా బ్యాక్ సైడ్ గూడా మనం కొంచెం బ్లాక్‌గా ఉంటుంది. బాగా మనం నడుస్తాం కాబట్టి, సో, దానికి కూడా కొంచెం మిగిలింది వేస్ట్ చేయకోకుండా ఇట్లా బ్యాక్ సైడ్ అనేది గూడా మనం
క్లీన్ చేసుకొని వాటర్‌తో అన్ని క్లీన్ చేసుకుంటే చాలా బావుంటుందని నేను క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! వాటర్‌వి షూ అనేది. సో, ఇప్పుడు నేను ఇవి గూడా అయితే క్లీన్ చేసి చూపిద్దాము అని చెప్పేసేసి ఇది గూడా తీసాననమాట. సో, మళ్ళీ ఒకసారి అయితే మొత్తం రుద్దేసుకున్నాను. ఇప్పుడు వాటర్స్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎంత కొత్తగా ఉంటాయో మీకు చూపిస్తాను. చాలా బావుంటుంది. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనకి మామూలుగా షూకి క్రీమ్ ఏదో అప్లై చేస్తారు. నేమైతే నాకు తెలీదు. షూ ఫాలింగ్ చేసే వాళ్ళ దగ్గరైతే ఉంటుంది. అది గూడా మీరు అప్లై చేసుకోండి. మామూలుగా షూ అయితే చాలా తాజాగా మెరుస్తూ ఉంటాయన్నమాట. సో, నా దగ్గరైతే అది లేదు కాబట్టి నేనైతే చూపించలేదు. సో, మనం మొత్తం క్లీనింగు అదే మామూలుగా క్లీనింగ్ గుడ్డతో చేసినప్పుడు ఎలా ఉంటుందో, వాటర్‌తో అలా చేసినప్పుడు ఎలా ఉంటుందో మీకి చూపిస్తున్నాననమాట. సో, మొత్తం అయితే ఇలా ఉందండి. చూస్తున్నారు కదా! మీకేమన్నా కావాలన్నా టిప్స్ మీరేదన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చండి. సో, నేనైతే అందుకని మీకు వీడియో అయితే చేస్తున్నాను. కొంచెం టైం ఎక్కువ పట్టినా కొంచెం మనం ఏంటంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అంటే క్వాలిటీ అంటే మనం చూపిచ్చే విధానం కానీ ఏదైనా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పట్టిద్దని వీడియోలో చెప్పడం అయితే జరుగుతున్నానండి. సో, ఫైనల్‌గా మన క్లీనింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! అంతకుముందు ఎలా ఉన్నాయో వాటర్‌లో అయితే మొత్తం ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్‌తో తీసుకొని అందులో అయితే ఎండబెట్టండి. చాలా బావుంటుంది. ఆరిపోయిన తర్వాత లైట్‌గా కొబ్బరి నూనె కొంచెం ఏసి మామూలుగా తుడిచేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏసిన తర్వాత మళ్ళీ ఓ పొడిగుడ్డతో తుడవండి. ఎందుకంటే మట్టి అనేది మళ్ళీ జిడ్డుకి అతుక్కోపోకుండా ఉండడానికి చూసేదానికి చాలా బావుంటుంది. ఫైనల్‌గా మన షూ అయితే ఈ విధంగా ఉన్నాయండి. చూసారు కదా! థాంక్ యూ సో మచ్. మోర్ వీడియోస్ కోసం ఇలాంటి వీడియోల కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్